అడ్వకేట్ శైలేంద్ర మణి త్రిపాఠి అనే ఒక లాయర్ సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు. విద్యార్థినులు మరియు ఉద్యోగినుల కంట పీరియడ్స్ టైంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మెన్స్ట్రువల్ లీవ్ బహిష్టు సెలవు ఇచ్చేలాగా ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలి అనేది ఆయన కోరిక. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు మ్యాండేటరీ మెన్స్ట్రువల్ లీవ్స్ తప్పనిసరి బహిష్టు సెలవులు అనేవి కల్పిస్తూ చట్టం తెస్తే అది వారి ఉద్యోగ అవకాశాలపైననే దెబ్బ కొడుతుంది అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి చట్టం ఉంటే యజమానులు మహిళల్ని ఉద్యోగాలకు తీసుకోవడం మానేస్తారని ఆయన హెచ్చరించారు. ప్రధానంగా ఆయన ఏం చెప్పారంటే ఉద్యోగాల కోత అంటే బహిష్టు సెలవులు తప్పనిసరి అని చట్టం చేస్తే యజమానులు మైండ్ సెట్ మారిపోతుంది, మహిళలకు ఉద్యోగం ఇస్తే సెలవులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని భావించి అసలు వారిని నియమించుకోవడమే మానేస్తారు. ఇంకొకటి మానసిక భయం. ఇలాంటి చట్టం వల్ల మహిళలు పురుషుల కంటే తక్కువ అనే భావన సమాజంలో ఏర్పడే ప్రమాదం ఉందని, ఇది వారి కెరీర్కు అడ్డంకిగా మారుతుంది అనేది కూడా ఆయన పేర్కొన్నారు. మీరు ఇంట్లోనే కూర్చోండి అనే పరిస్థితి వస్తుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ విషయం పైన అవగాహన కల్పించడం వేరు, కానీ చట్టబద్ధంగా బలవంతం చేయటం వల్ల మహిళలకు ఇన్ఫీరియర్గా చూసే అవకాశం ఉందని కోర్టు తెలిపింది. అయితే వాదనల సమయంలో సీనియర్ అడ్వకేట్ గారు కొన్ని ఉదాహరణల్ని కోర్టు దృష్టి తీసుకొచ్చారు. 2013లో కేరళ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో విద్యార్థినులకు ఈ సెలవులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా తమంతట తాముగా ఈ వెసులుబాటును కల్పిస్తున్నాయి అని చెప్పారు. దీనికి సమాధానంగా చీఫ్ జస్టిస్ అవి స్వచ్ఛందంగా ఇచ్చేవి కాబట్టి ఇబ్బంది లేదు, కానీ చట్టం ద్వారా తప్పనిసరి చేస్తే మాత్రం ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో మహిళల ఉపాధికి గండం ఏర్పడుతుంది అని స్పష్టం చేశారు. గత జనవరిలో ఇదే సుప్రీంకోర్టు మెన్స్ట్రువల్ హైజీన్ అనేది మహిళల ప్రాథమిక హక్కు అని గుర్తించింది. ఉచిత శానిటరీ నాప్కిన్స్, ప్రత్యేక టాయిలెట్లు వంటి సౌకర్యాలు కూడా కల్పించాలి అని ప్రభుత్వాలను ఆదేశించిన సంగతి తెలిసిందే.